వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు చెవులపల్లి. సో తమ్నేల్ చూసారు కదా, ఇవాళ ఓన్లీ మామ్ అండ్ డాటర్ టైం అనమాట. మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో. మమ్మీ డాడీ తమ్ముడు ఊరికి వెళ్ళారు, చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు ఇందాకే. సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ వ్లాగ్. జస్ట్ అన్ప్లాన్ వ్లాగ్ అనమాట, లెట్స్ సీ. అండ్ అమ్మ అన్నీ ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ చేసేసి వెళ్ళిపోయింది. జస్ట్ చిన్న చిన్నవి ఉన్నాయి, కుక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అంతే. లెట్స్ సీ. నేనైతే ఇప్పుడే లేచా, ఫ్రెష్ అప్ అయ్యి ఐల్ గెట్ బ్యాక్ టు యూ. బాయ్ బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా ఇంట్రొడక్షన్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు చాలామంది కాల్ చేసి చెప్పారు, లైక్ బాగా చెప్పావు, ఇంట్రొడక్షన్ బాగా ఇచ్చావు అని. అండ్ ఛానల్కి కూడా మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా రీచ్ అవుతుంది అని. 1.4K వ్యూస్ వచ్చాయి దానికి. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది, నేను చేయగలను అని. పాప పడుకునే ఉంది ఇంకా. సో ఈ టైంలోనే నేను ఇంకా బ్రష్ చేసుకొని టీ పెట్టుకుంటున్నా. నేను టీ చాలాసేపు మరిగిస్తా. మీలో కూడా ఎవరైనా అలా ఉన్నారా, లైక్ చాలాసేపు మరిగిస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్న కేటగిరీ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. టీ మరిగే గ్యాప్లో నేను వామ్ వాటర్ తాగుతున్నా. ఇంతకుముందు వరకైతే నేను డెలివరీ అయిన దగ్గర నుంచి డైలీ మెంతుల వాటర్ తాగేదాన్ని. అంటే ముందు రోజు నైట్ మెంతులు నానబెట్టుకొని ఒక చిన్న టీ గ్లాస్ సైజులో వాటర్ తీసుకొని తాగేదాన్ని. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మెంతులు చాలా హెల్ప్ అవుతాయి. నాకు డెలివరీ అయిన తర్వాత వెంటనే ఏం మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 3 to 4 days పట్టింది. అప్పుడు నేను ఇంకా కంటిన్యూగా మెంతుల వాటర్ తాగుతున్న కొద్దీ నాకు ప్రొడక్షన్ అనేది ఇంకా బాగా వచ్చిందనమాట. తర్వాత నేను స్టాప్ చేశాను. ఇప్పటికైతే బాగానే ఉంది. మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ నాకేమైనా మిల్క్ సప్లై తగ్గింది అని అనిపిస్తే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఒకవేళ ముందు రోజు నైట్ మెంతులు నానబెట్టడం మర్చిపోతే మార్నింగ్ ఒక స్పూన్ మెంతులు కొన్ని వాటర్ తీసుకొని వాటిని మరగబెట్టి అవే వాటర్ తాగేదాన్ని. లేకపోతే నా దగ్గర ఆల్రెడీ మెంతి పౌడర్ చేసి పెట్టుకునేదాన్ని. సో ఆ పౌడర్ని సేమ్ మరగబెట్టి మళ్ళీ తాగేదాన్ని. ఎవరైనా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే, మిల్క్ సప్లై తక్కువ ఉంటే ఈ టిప్ షేర్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు వ్లాగ్, నేను టీ మరిగే గ్యాప్లోనే వాటర్ తాగేసి ఇల్లు క్లీన్ చేస్తున్నా. నా డైలీ రొటీన్ అస్సలు ఇలా ఉండదు. నేను లేవకముందే అమ్మ అన్ని పనులన్నీ ఫినిష్ చేసేస్తుంది. నేను లేట్గా లేస్తా, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల నాకు నైట్ సరిగ్గా నిద్ర ఉండదు. పాప పడుకున్నప్పుడే నేను కూడా పడుకుంటాను అనమాట. పాప లేవకపోతే ఇక నేను కూడా ఆల్మోస్ట్ అలానే పడుకొని ఉంటా. క్లీనింగ్ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని టీ తాగుతున్నా. జనరల్గా ఇక్కడ నేను టీ తాగను, నేను ఎప్పుడైనా బాల్కనీలో కూర్చొని టీ తాగుతా. కాకపోతే ఇప్పుడు పాప ఉంది, లేస్తే మళ్ళీ నాకు ఆ సౌండ్ వినిపించదేమో అని చెప్పేసి ఇక్కడ కూర్చొని తాగుతున్నా. టీ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. పాప లేవకముందే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలన్న గోల్ పెట్టుకున్నాను నేనైతే ఫస్ట్. సో ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నా. బయట దొరికే బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకో నాకు నచ్చదు, ఇట్లా నీచు వాసనలా వస్తుంది. సో అందుకే నేను ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటా. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ముందు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బ్రెడ్ని 2 sides టోస్ట్ చేసుకోండి. టోస్ట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, ఇంకా మీకు ఏమైనా ఉల్లిగడ్డ అవన్నీ కావాలంటే వేసుకోండి. నాకు అలా ఏం నచ్చదు, నేను సింపుల్గా వేసుకుంటా. టోస్ట్ చేసుకున్న తర్వాత ఆ బ్రెడ్స్ తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత ఆమ్లెట్ వేసి టోస్ట్ చేసిన బ్రెడ్ని ఒకసారి ఆమ్లెట్ మీద పెట్టి మళ్ళీ ఉల్టా తిప్పి పెట్టండి. సో దట్ 2 sides ఆమ్లెట్ ఉన్నట్టు ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా నీచు వాసన లాగా ఏం రాదు. పాప లేవకముందే బ్రేక్ఫాస్ట్ అంతా తినేద్దాం అనుకున్నా. కాకపోతే నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను లేదో ప్లేట్లో, ఖతం పాప లేచేసింది. కాసేపు మళ్ళీ పాపకి ఫీడింగ్ ఇచ్చి ఆడిపించి పడుకోబెట్టేసా. అదేంటో తెలియదు కానీ ఎప్పుడు తిందామని కూర్చున్నా లేకపోతే ఇట్లా ప్లేట్లో పెట్టుకున్నా లేదో కథం పాప ఏడుపు స్టార్ట్ చేస్తుంది. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటో తెలియదు కానీ ప్రతి మదర్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు సిచ్యువేషన్ అయితే. అందుకే నేను పాప పడుకున్న వెంటనే వెళ్ళి తినేస్తా. మమ్మీ కానీ ఎవరైనా ఒకరు పాపను చూసుకుంటారని. లేకపోతే పాప ఏడ్చిందనుకో మళ్ళీ అదొక సగం సగం తినడం అయిపోతుంది. ఒకసారి ప్లేట్ నుంచి లేస్తే మళ్ళీ తినబుద్ధి కాదు నాకు. అందుకే అంటారేమో కదా, న్యూ మామ్ లైఫ్ అంత ఈజీ కాదు అని. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎత్తుకోవాలా? లేవగానే ఎత్తుకోవాలా నేను? నో నో. గుడ్ మార్నింగ్, 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 గుడ్ మార్నింగ్. పాప పడుకున్నాక నా చల్లారిపోయిన ఆమ్లెట్ తినేసి కాసేపు నేను కూడా పడుకున్న పాపతో పాటు.
గుడ్ మార్నింగ్ శ్రేష్ఠ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏయ్ తంతావా నన్ను? చిక్ 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 చిక్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లాల పోసుకుందామా? వద్దు లాల వద్దు. వద్దు ఎందుకు వద్దు? అమ్మమ్మయ్యి తాతయ్య మామయ్య హచ్చలేరు వాళ్ళు, హచ్చలేరు. మనం కూడా పోదామా? పోదామా 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 పోదామా. అలా ఒక 1/2 అవర్ దాకా పాపను ఆడిపించి మసాజ్ చేసి స్నానం పోయించా. తర్వాత రెడీ చేసి ఇంకా పడుకోబెట్టేసా. పాప పడుకుంది. తను పడుకున్నప్పుడే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళాను. ఇంకా పాపని రెడీ చేసి పడుకోబెట్టేసా. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 1:30 అవుతుంది. కర్రీ కుక్ చేస్తున్నా, లైక్ టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడైతే. సో తినాలి, ఆకలేస్తుంది ఫస్ట్. లంచ్ అయ్యాక నేను పాప ఒక మంచి సాలిడ్ స్లీప్ వేసాం. ఈవినింగ్ కూడా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా, బట్ ఒక చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల నేను అందుకే బిజీ అయిపోయాను. ఈ వ్లాగ్ ఇక్కడితో స్టాప్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.